నిజమూర్తి కంటి పాప వినాశనము గంటి కైవశంబగు గగన గంగ గంటి పావనంబైన పాప వినాశనము గంటి కైవశంబగు గగన గంగ గంటి దైవికపు పుణ్య తీర్థములెల్ల పొడగంటి కోవిదులు కొనియాడు కోనేరు గంటి దైవికపు పుణ్య తీర్థములెల్ల పొడగంటి కోవిదులు కొనియాడు కోనేరు గంటి కంటి అఖిలాండ కర్తనది కుని గంటి కంటి నగములు వీడు కొంటి నిజమూర్తి గంటి
किसलयमरूनं कररुहैः अनाविद्धं रत्नं मधुनवम् अनास्वादितरसम् प्रिया చెలియా పిలిచే మౌనమా ప్రియా చెలియా పిలిచే మౌనమా పూరిలో తారలు కూర్చన సిగముడిలో గావిలి చేర్చనా ప్రియా చెలియా పిలిచే మౌనమా आयुष्देवेन्द्रिय प्रतिष्ठिते इष्टकाम्यार्थफलसिद्धिरस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु मन्यो भवतद्वसतो सुस्तिस्वापतिविग्रेवं भवतां रुद्रो सदा पदव्यो यद् सोमवाचे तरुण सुजापते स्वाहा अमर्जिञ्च वाचे स्वाद्रवे जातवेदसोतमस्वामा तपोपं विस्पदावक्तः ॐ नमो नमो भवते अयोध्यावद्रावाय काशी ते परज्वानि मोक्षदायकान् पादघट्टपूजां द्रव्यान् सम्प्रोक्षान् इदम् अर्घ्यपादघट्टपूजां भवतुं रुद्रं यदः सर्वादि Amador Bhattaram, Om Shanti.
ఓం శతమానం గంగూరు వెంకటేశ్వర గారు వివాహ మొత్తం సమయంలో కోడలు కళాస్పరిచి బంగారు చీరలు ముత్యాలు గుర్తరైకలు ఓం శతమానం నమో నమో భవతి
ఆర్ష వివాహం సనాతన ధర్మబద్ధమైంది. దృష్టి దోష పరిహారార్థం భాషికాలు ధరించి నిష్ఠా నియమాలు సూచించేందుకు మధుపర్కాలు దాల్చి దీక్షను తెలిపేందుకు కంకణం కట్టుకున్న వధూవరులు లక్ష్మీ నారాయణ సమానులు. అగ్నిసాక్షిగా పాణిగ్రహణం చేసి వరుడు వధువు మెడలో వేసే ముడుముళ్ళు సరస్వతి పార్వతీ లక్ష్మీదేవులకు సూచికలు. గార్హస్థ్యం త్రివర్గ ఫలదాయకమని తెలిపే దీపికలు. నడిచే 7 అడుగులు సఖ్యానికి ప్రతీకలు. అందుకే సఖ సప్తపదాభవ అని వైదిక మంత్రం. ఏకం ఇషే విష్ణుస్త్వాన్వేతు వంటి సప్తపది మంత్రాలు అనంత భావ గర్భితాలు. మొదటి అడుగు జీవసారం కొరకు, 2వ అడుగు బలము కొరకు, 3వ అడుగు నియమం కొరకు, 4వది సంక్షేమం కొరకు, 5వది జీవరాశుల కొరకు, 6వది ఋతువుల కొరకు, 7వ అడుగు సప్తహోతల కొరకు. విష్ణువు మిమ్ము అనుకూలపరచుగాక అని సప్తపది మంత్రార్థం.
జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే సంజీవ శరదాం శతం. ఆనందమానందమాయను మా అబ్బాయి పెళ్లి కొడుకాయను. ఆనందమానందమాయను మా అమ్మాయి పెళ్లి కూతురాయను. ఎన్ని వింతలో పులకరింతలో, ఎన్ని వింతలో పులకరింతలో, అప్పుడే పెళ్ళైన అమ్మాయికి ఎన్ని వింతలో పులకరింతలో. బ్రహ్మముడి వేసుకొని 7 అడుగులు నడిచినప్పుడు, బ్రహ్మముడి వేసుకొని 7 అడుగులు నడిచినప్పుడు, అరుంధతితో పాటు వరుని గోరకంట చూసినప్పుడు ఎన్ని వింతలో పులకరింతలో, అప్పుడే పెళ్ళైన అమ్మాయికి ఎన్ని వింతలో పులకరింతలో. అరివేణిలో కరములుంచి స్పర్శ సుఖం పొందినప్పుడు, అరివేణిలో కరములుంచి స్పర్శ సుఖం పొందినప్పుడు, పొడి బ్రాలను వదిన గారు ముడి విప్పి మురిసినప్పుడు ఎన్ని వింతలో పులకరింతలో.
పులకరింతలో అప్పుడే పెళ్ళైన అమ్మాయికి ఎన్ని వింతలో పులకరింతలో పెళ్లి కూతురా మగని పేరేమని అడిగినప్పుడు పెళ్లి కూతురా మగని పేరేమని అడిగినప్పుడు చెలుడు త్రావిన పాలను చెలువుగా చేకొనున్నప్పుడు ఎన్ని వింతలో పులకరింతలో అప్పుడే పెళ్ళైన అమ్మాయికి ఎన్ని వింతలో పులకరింతలో మగ బిడ్డ ఆడబిడ్డ ఎవరు వలయు నన్నప్పుడు మగ బిడ్డ ఆడబిడ్డ ఎవరు వలయు నన్నప్పుడు పువ్వుల బంతులాడునప్పుడు గువ్వపు బంతిలో నిలిచినప్పుడు ఎన్ని వింతలో పులకరింతలో అప్పుడే పెళ్ళైన అమ్మాయికి ఎన్ని వింతలో పులకరింతలో అలమేలు మంగ శ్రీనివాసుల కళ్యాణపు వేడుకలు పిడికిట తలబ్రాల పెళ్లి కూతురు నును సిక్కు తెరలలో శ్రీనివాసుని మనసు వశం చేసుకొన్నది.
పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు సిగ్గుబడి పెళ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు పెళ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెళ్లి కూతురు బిరుదు పెండెము పెట్టి పెళ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెళ్లి కూతురు తిరిదూరినప్పుడే పెళ్లి కూతురు పతి తెరలేచి నిదివో పెళ్లి కూతురు తిరిదూరినప్పుడే పెళ్లి కూతురు పతి తెరరేచి నిదివో పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు పెళ్లి కూతురు నేడే పెట్టడు చీరలు గట్టి పెళ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెళ్లి కూతురు పతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడిరెట్టిన నిధానమైన పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను వడిరెట్టిన నిధానమైన పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు హాయిగా ఆలు మగలై కాలం గడపాలి హాయిగా ఆలు మగలై కాలం గడపాలి ఏ ఏళ్ళు నీరనుకూలంగా ఒకటై బ్రతకాలి హాయిగా తేలిగా ఆలు మగలై కాలం గడపాలి పతి ధర్మం పతి సేవేయని పతి భక్తిని చూపాలి అనుదినము అత్త మామల పరిచర్యలనే చేయాలి
సుగుణాలే పలుమారు పొగడాలి హాయిగా ఆలు మగలై కాలం గడపాలి ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడూ తెలియాలి సంసారపు బండికి మీరే చక్రాలే తిరగాలి శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి సుఖమైన కష్టమైన జగపాలుగా మెలగాలి హాయిగా చేయిగా ఆలు మగలై కాలం గడపాలి ఏళ్ళు అనుకూలంగా ఒకటై బ్రతకాలి హాయిగా ఆలు మగలై కాలం గడపాలి చిరుగమ్మలు పొరుగమ్మలతో ఇంటి సంగతులు అనవద్దు చీరలు నగలిమ్మని భర్తను చేతికి మాటికి అడగద్దు అత్తింతను అదరి పాటుతో పుట్టింటిని పొగడచ్చు అత్తింతను అదరి పాటుతో పుట్టింటిని పొగడచ్చు కరుణం దొరికిందే చాలని తలగడ మంత్రం చదవచ్చు హాయిగా చేయిగా ఆలు మగలై కాలం గడపాలి ఏళ్ళు అనుకూలంగా ఒకటై బ్రతకాలి హాయిగా ఆలు మగలై కాలం గడపాలి ఏళ్ళు అనుకూలంగా ఒకటై బ్రతకాలి హాయిగా ఆలు మగలై కాలం గడపాలి పచ్చాడు మనకు పొంగు తోడు అమ్మాయి చూడగా సీతామ్మవారు అబ్బాయి తక్కువ శ్రీరామచంద్రుడు అయ్యయ్యో మా బంధు శ్రీరామచంద్రుడు అడవుల్లో వదిలేయి లక్ష్మణ అంటాడు అయ్యయ్యో మా బంధు సీతామ్మవారు బంగారు లేడిని సేనా తాళ్తుంది బలయ బలయ గుండెల్లో బోలయ దో కొట్టాలయ బలయ బలయ గుండెల్లో బోలయ దో కొట్టాలయ కొడుకుగా వయసుని వంగదీయాలి ఒంటిపై ఒలుపుని రంగరించాలి జయమ్మ జయమ్మ సంగీతాలమ్మ సై అంటానులే జయమ్మ జయమ్మ సంగీతాలమ్మ సై అంటానులే తీయగా వెయ్యనా వయసు తాంబూలం మెత్తగా తీస్తరా మొదటి మోమాటం బలయ బలయ గుండెల్లో బోలయ దో కొట్టాలయ జయమ్మ జయమ్మ సంగీతాలమ్మ సై అంటానులే
చెయ్యరాన్న బాలయ్య బాలయ్య ఫిట్టు చెయ్యరాన్న బాలయ్య బాలయ్య అది పట్టుకొని తగం తత్తయ్యని అంతు చూసినా రింగు రోడ్డు కాడ జయమ్మ జయమ్మ కింగులాగా పోరా జయమ్మ జయమ్మ సడన్ బ్రేకులకి ఎయిర్ హారన్కి ఛాన్స్ ఇచ్చేదా నేను ఇక తయారు రాదు ఇది విప్పేరు నిమ్మ పళ్ళు లోడు కట్టి నూరేళ్లు తోలుతా బాలయ్య బాలయ్య గుండెల బాలయ్య కొట్టాలయ్య జయమ్మ జయమ్మ సంగీత చాలమ్మ సాయంటాను జయమ్మ జయమ్మ మెత్తలైన సీటు జయమ్మ జయమ్మ నడుము తిప్పుడుకి జమాయించి నువ్వు దూసుకెళ్ళాలి తోలుకున్న పండి బాలయ్య బాలయ్య మొక్కజొన్న కండి బాలయ్య బాలయ్య అడి చప్పుడుకి పడే నొప్పులకి తట్టుకోవాలి రావే నా సపోటా మంచు ముద్ద బంతులాట మద్దతు దొంగయ్య బాలయ్య బాలయ్య గుండెల బాలయ్య కొట్టాలయ్య బాలయ్య బాలయ్య గుండెల బాలయ్య కొట్టాలయ్య వడుకుగా వయసుని వంగది వంటిపై వలుపుని రంగరించాలి జయమ్మ జయమ్మ సంగీత చాలమ్మ సాయి అంటానులే జయమ్మ జయమ్మ సంగీత చాలమ్మ సాయి అంటానులే దియగా వేయనా వయసు తాంబూలం నచ్చగా తీసనా మొదటి మాట అన్నీ సర్దిపెట్టు భావా కంచబెట్టు అన్నీ సర్దిపెట్టు నిన్న మొన్నటి పేదల పేట జరుడు బంగరుని పండినురు అందరిలో సంబరమే నిడెనురు దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా దశనే మార్చిందయ్యా జయ హో దుర్గా భవానీ రాత్రిలో సూర్యుడిని చూడాలా జాతరతో స్వాగతమే పాడాలా వాసుదాసు గురుడు వైకుంఠపతి గలడు వాసుదాసు
వైకుంఠాపతి గలడు ఈ సమాజములకు ఇక ఏమి కొదువాయి వాసుదేవుడు తోడు నీడై దాసులను కాపాడుచుండగా వాసుదేవుడు తోడు నీడై దాసులను కాపాడుచుండగా బాసిలిడి ఆనంద దాసుల పరమ పుణ్యము నరయవసమే శ్రీరాముడే తండ్రి సీతమ్మ మా తల్లి మా రామానుజులెల్ల మా పిన్న తండ్రులు కూడి నడి ఉంటే తల్లి బావా మరుదుల్ల బట్టి భయభక్తి కలిగి ఉంటే వజన మరుదుల్ల బట్టి వంశం ఉండగలిగి ఉంటే వారిండ దీపావళి నీ పైన వాడినప్పుడు పండుగ 10 నాళ్ళుంటాదనుచు ఇప్పుడే వెలిగించంగా మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ జిగనాంబ్రాలిద్దు జడ నిండా రత్నాలిద్దు సూర్యకోటి సొరటిలిద్దు కాటుగా భరణాలిద్దు నిండా సొమ్ములిద్దు అల్లారు ముద్దు గాని అమ్మ నిన్ను అంపి వద్దు మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ దంచిన్నారో కళ్ళేమో ధరణి పైన వాళ్ళకమ్మ వాల్చిన్నారో కళ్ళను దాటారికి కాదే తల్లి అత్త మామల్ల బట్టి ఆ వల్ల దాపే గాని మధ్యేక మగవారేమి మాటైన నమ్మకమ్మ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ నేనత్త కొడుకే గాని మేరా తప్పి నడువబోకు సందానిదరా మదువే తల్లి సౌకా జట్ల పనులైనాను మన ఇళ్ళ చెల్లబోవు అలుపవారి అతడలిగి నా చెల్లు గాని ఆడవారు అలుగారాదు మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ భిక్షాన్నిత్య మగని భర్త గౌరిష్టమాయి ఉండాలి గారాబు కూతుర్ని కవిటను తెచ్చి చెక్కిళ్ళు ముద్దులు మక్కువత పెట్టి చక్కగా సోములు చుట్టి పంపేము మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ అరిటాకు వంటిది ఆడ జన్మంబు సుభద్ర నెత్తుగా చూచి రావమ్మ లక్ష్మి అనగా పేరు పెట్టినామమ్మ గోత్రానికి ఒక బిడ్డ పుట్టింది అమ్మ చేయని శృంగార మాయనే మనకు చూచి సంతోషింపు మాయమ్మ నీవు 16,000 గోప స్త్రీలలోనూ కులశ్రేష్టమైన శ్రీ లక్ష్మీదేవమ్మ పూపౌళ్ళతోని వెలిగి తిరిగింది పువ్వుల తోటలో ఆడుకున్నది శరమున నుంచి శ్రీ లక్ష్మిగా చూచి ముందుగా చూచి శ్రీ లక్ష్మిగా నిలుచు ఎండు కొంచెము గాని యవ్వనము లేదు ఏ విధమైనను కాపాడుకోండి వంటనే ఎరుగదు వడ్డింపనెరుగదు నిండు పరుపు మీద పడుకోకనెరుగదు మాయమ్మ లక్ష్మీదేవిని అమ్మ ఆదరించు మాయమ్మ హోమ భాగమున నుంచెదను నేను జగతిలో ఒకటి చెప్పగా లేదు అయిన పెద్దలు వినగలిగితే చాలు ఆనతిచ్చి పంపండి ప్రొద్దుపోయేను 7 తిరుమల కొండ సేవించవలను ద్వారకాపురి పట్టణం పోయి చేరవలను ఎదురుకోల వారు ఎదురుగా రాగా లక్ష్మిని తోడుకొని వచ్చేటప్పుడును కంచు దివటిల వారి వెలుగు పట్టగాను కామధేనులెల్ల కదలి మెదలగను పన్నిధరాల వారు సన్నుతులు చేయను మాయమ్మ లక్ష్మీదేవమ్మ స్థలమునకు రావమ్మ వాడెత్తు మేలుగిరి ఆపుదామనుచు కూడి వచ్చిడి ఎంతో సంతోషమునుచు అంతటా హరివాల దిగ్గుణాలేచి పీతాంబరము కొంగు దిగుంగుతారా అందరిటి పోయిరి తొక్కులిట పోయిరి వాళ్ళకి పట్టిటి పోయిటి పోయిరి మాయత్తమ్మ చూసిపోవమ్మ పట్టింటి అగ్ని సాక్షిగా పెండ్లి కొంచెం ఖాళీ ఉంది మీరు అట్లా ఉంచండి కనిపించలేదు కొంచెం పైకి ఎత్తండి సార్ చేతులు పైకి ఎత్తండి పట్టుకోండి చేతులు పైకి ఎత్తండి అబ్బాయి చేతులు పట్టుకొని మీరు రక్షించండి హారతులు యువరే కర్పూర హారతి సీతారాములకు దేవాది దేవుడే దీన జనోధారుడే
పంపుకుంటే శ్రీమన్మహాగణాధిపతయే నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శశీ పురందరాభ్యాం నమః. మాతాపితృచరణకమలాభ్యాం నమః. ఇష్టదేవతాభ్యో నమః. సర్వేష్వారంభకార్యేషు త్రయశ్రీ భువనేశ్వరా దేవాదిశంతు సిద్ధి బ్రహ్మేశాన జనార్దన. సత్యనారాయణ దేవం వందేహం కామదం ప్రభు. లీలయా వితతం విశ్వం యేన తస్మై నమో నమః ఇతి ప్రార్థనా. భగవద్భక్తులారా, తీర్థస్థానమైన నైమిషారణ్య వన ప్రాంతంలో సూత పౌరాణిక మహారుషిని ఒక రోజున శౌనకాది మహామునులందరూ వినయ విధేయతలతో నమస్కరించి, గురువర్య, జప తప హోమ యజ్ఞయాగాదులు ఆచరించలేని వారు, వర్షానికి చలికి ఎండకి ఓర్పు లేని మానవులు, సంసార బంధంలో చిక్కి వ్యామోహంతో పలుబాధలు అనుభవిస్తూ మోక్షమనే గట్టుకు చేరలేక నీటి నుండి తీసివేయబడిన చేపలా గిలగిలా తన్నుకొనుచున్న వాళ్ల కోరికల నివారణకై మోక్ష మార్గాన్ని అనుసరించే ఏదైనా వ్రతం కలదా చెప్పండి అని అడగ్గా, అంత మహర్షి, నాయనలారా, ఒకానొకప్పుడు నారద మహామునీంద్రుల వారు భూలోకాన్ని చేరి చూడగా ఒకడు పిక్కిరిపోయిన గుడిసెలో ఉన్నాడు, ఒకడు పెద్ద మిద్దెలో ఉన్నాడు, ఒకడు అహంకారంచే బిర్రవీగుతున్నాడు. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు ఇవన్నీ చూసిన నారద మునీంద్రుల వారి మనస్సు ద్రవించి వారి తరుణోపాయమునకని భగవత్ స్తోత్రం ప్రారంభించాడు.
తేనె, నెయ్యి వీటితో పంచామృతమును సిద్ధపరచి రవ్వ, చక్కెర, అరటిపళ్ళు, నారికేళములు ఇంకా సుగంధ ద్రవ్యములతో ప్రసాదాన్ని సిద్ధపరచి ఫలపుష్ప పత్రములతో ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరింపవలసినదిగా తెలిపి బ్రాహ్మణోత్తములను సత్కరించి బంధుజనములతో కథను సక్రమంగా విని శ్రద్ధగా ఆచరించవలనని మరియు లౌకిక వ్యవహారంలో కూడా సత్యమే పలుకవలనని దానివల్ల తమ మనోవాంఛలు అవశ్యముగా పూర్తి చెందునని నారదమునీంద్రుల వారికి తెలుపగా పరమానంద భరితుడై శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయకరం సర్వలోకైకనాథం. అని ప్రార్థించనని సూతుడు శౌనకాది మునులందరికీ తెలిపని ఇట్లు స్కంద పురాణమున రేవాకాండములోని మొదటి అధ్యాయము సమాప్తం. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. ఈ ప్రకారంగా మునులందరికీ సూతుడు ప్రథమోధ్యాయము గురించి తెలిపి, నాయనలారా, ప్రపంచమందు ప్రప్రథమముగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించింది ఎవరనగా కాశీపట్టణమందు శతానందుడనే ఒకానొక బీద బ్రాహ్మణుడు అష్ట కష్టాలు అనుభవిస్తూ తినడానికి అన్నము లేకుండా, కట్టడానికి సరి అయిన వస్త్రాలు లేకుండా, ఇల్లు లేకుండా పలు బాధలు అనుభవిస్తూ భిక్షమడిగి జీవించేవాడు. బాధలు భరించలేని బ్రాహ్మణుడు జీవితంతో విసుగు చెంది, భగవాన్, ఏం పాపం చేశానో అందులకే ఈ లోకంలో నాకు సుఖము లేదు తండ్రి, భార్యాబిడ్డల పోషించుకోలేని అసమర్థుడు, ఈ లోకంలో జీవించి లాభం లేదు అనుకుని సత్యనారాయణ స్వామి వ్రతమని వ్రత విధానమును గురించి తెలిపని అంత ఆ కట్టెలమ్మవాడు బ్రాహ్మణునితో సెలవు పొంది వ్రతమాచరించునని మదిని తలచి కట్టెలు విక్రయించగా ఆ రోజు దిగవికృతముగా ధనము సంపాదింపగలిగింది. అంత ఆ కట్టెలమ్మవాడు ఒక శుభ సమయమున నియమానుసారముగా బ్రాహ్మణ బంధుజన సమేతుడై శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించి వ్యాపారమున గొప్ప ఐశ్వర్యమును గడించి ఇహమందు సుఖపడి అంత్యమున ముక్తి పొందాడని సూతుడు శౌనకాది మునులందరికీ వచించాడు. నాయనలారా, స్కంద పురాణమున రేవాకాండములోని ద్వితీయాధ్యాయము కూడా సమాప్తం. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. తీరమున భక్తి శ్రద్ధలచే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించుచుండెను. ఒకానొక వైశ్యుడు వ్యాపార నిమిత్తమై నౌకలో సామగ్రి నింపుకుని వెళ్తూ నదీ తీరమున మహారాజును చూసి నౌక నాపి అక్కడకు చేరి సవినయముగా, మహారాజా, భక్తి శ్రద్ధలచే మీరు ఆచరించుతున్న వ్రతమేమిటో తెలుపుడనగా అంత ఆ మహారాజు, ఓ ఈ షావుకారు, మనోవాంఛలు నెరవేరే శ్రీ సత్యనారాయణ షావుకారు వెళ్లే త్రోవలో కనపడగా మనసు మారి వాటిని బండిలో చేర్చి ప్రయాణం సాగించినాడు. అంతట ఇద్దరు రాజభటులు బండి నాపి, అయ్యా, రాజమహల్లో దొంగతనం జరిగినందులకు గాను దారిని పోయే ప్రతి వారిని తనిఖీ చేసి మరీ పంపిస్తున్నాం కనుక నీ బండిలో ఏముందో చూపించవలసినదని సామగ్రంతయు చూడగా రాజుగారి వద్ద పోయిన వస్తువులన్నీ వీరి వద్ద లభించాయి. అంతట రాజభటులు ఉగ్రులై షాహుకారును బంధించి రాజుగారి సమక్షంలో ప్రవేశపెట్టారు. అంతట మహారాజులకు ఆగ్రహం కలిగి వీళ్ళని 7.5 సంవత్సరములు ఖైదులో ఉంచవలసినదిగా కఠినంగా శిక్షించినాడు. షాహుకారు మాట ఒక్కటి చెల్లలేదు. ఈ ప్రకారముగా ఖైదులో 2-3 సంవత్సరములు గడిచాయి. ఇటు తల్లి బిడ్డలు అష్టకష్టాలు అనుభవిస్తూ ఇంట్లో దొంగతనము జరిగి ఐశ్వర్యమంతయు పోయినందున ఇరుగు పొరుగు వారిండలో దాస్యత్వం చేస్తూ కూడా పస్తులుండవలసిన రోజులు వచ్చాయి. కష్టాలను భరించని కళావతి ఆత్మహత్యకు పూనుకొని తల్లికి చెప్పకుండా ఒకరోజు రాత్రి 2 జాములకు ఇంటి నుండి బయలుదేరి భద్రశిలా నదికి చేరి అందులో పడి ప్రాణత్యాగం చేయాలని ముందుకెళ్లగా అంతరాత్మ బాధ చెంది, కళ ఆగు, బాధలకు భయపడి తిరిగి పందలా ప్రాణత్యాగం చేస్తావా? చూడు, సతీ సావిత్రి, సుమతి తమ యొక్క పతుల ప్రాణములు పోయినప్పటికీ దేవతల మెప్పించి రప్పించినటువంటి శక్తి సామర్థ్యాలు గల స్త్రీలుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
నీవు వారిలా ఆదర్శప్రాయంగా మారాలి. వెళ్ళు 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 అని అంతరాత్మ బోధించగా ఎటూ తోచక అక్కడే భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఏడుస్తూ కూర్చుంది. అని ప్రార్థించగా అదే రాత్రి వేళ శ్రీ సత్యనారాయణ స్వామి సాధురూపం ధరించి చంద్రకేతు మహారాజు స్వప్నంలోకి వెళ్ళి, ఓరి చంద్రకేతు మహారాజా, అన్యాయంగా ఆ వైశ్యులను ఖైదు చేశావు. వాళ్ల ద్రవ్యం వాళ్ళకిచ్చి బంధ విముక్తులుగా చేయుము, లేదా నిన్ను నీ రాజ్యాన్ని అరక్షణంలో గంగ నుప్పొంగ చేసి అందులో కలిపి వేస్తాను, జాగ్రత్త అన్నాడు. అంత రాజుగారు దిగ్గున నేల్కాంచి రాజభటులతో ఆ వైశ్యులను పిలిపించి కావలసినంత ద్రవ్యమిచ్చి పట్టు వస్త్రాలు ధరింపజేసి సవినయముగా పంపించినాడు. స్కంద పురాణమున రేవాకాండములోని 3వ అధ్యాయము కూడా సమాప్తం. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. అంతట సూతు, మునిశ్రేష్ఠులారా, మహారాజాజ్ఞ పొంది ఖైదు నుండి విడుదలై ద్రవ్యంతో నిండిన బండిని తీసుకుని పోవుచున్న వైశ్యులను పరీక్షింపగోరి సాధురూపం ధరించిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి కడ్డు తగిలి, అయ్యా షావుకారు, 2-3 రోజుల నుండి పస్తులుంటున్నాను, ఆకలిగా ఉంది, ఏదైనా దానధర్మం చెయ్యండి అన్నాడు. అంతటా ఆ షావుకారు, అయ్యా సాధువు గారు, మీకు దానం చేసే యోగ్యమైన పదార్థములు మా దగ్గర ఏమీ లేవే, కేవలం ఎడ్డు మేయడానికి తీగలు, కాయలు, గడ్డి తప్ప మరేమీ లేవు, నీ సాక్షిగా చెబుతున్నానన్నాడు. షావుకారు, ఏం పర్వాలేదు, నీ పలుకులే సత్యముగాక అంటూ ముందుకు వెళ్లి అష్టాక్షరి మంత్రాన్ని పఠిస్తూ కూర్చున్నాడు. అంతా ఆ వైశ్యుడు సముద్ర తీరం చేరి బండిని విప్పి చూడగా అందులో కేవలము తీగలు, కాయలు, గడ్డి తప్ప మరేమీ లేవు. అది చూసిన వైశ్యుడు నిలువున నీరై బాధపడగా అతని అల్లుడు, మావయ్య గారు, బాధపడి లాభం లేదు, మీరు ఆ సాధువు గారితో అసత్యము పలికినందులో గాను ఫలితమిది. అతని ముఖంలో ఏదో దివ్య తేజస్సు కనబడుతోంది, అతనే సాక్షాత్ భగవంతుడు కావచ్చు, అతన్నే వేడుకుందాం పదండి అనగా భగవత్ ప్రార్థన గావిస్తూ ఆ సాధువు, స్వామి, అధములం, పాపాత్ములం, కుమతులం, గుణరహితులము, క్షమించి మము కావుము, ఓ దేవదేవ, మాధవ, నారాయణ, పాహిమ. స్వామి, మీతో అసత్యము పలికి అవమానం పొందావు, పాపాత్ములం, మమ్మలను హృదయపూర్వకముగా క్షమించమని వేడుకోగా ఆ పరంధాముడు, ఓరి దౌర్భాగ్యుడా, అశాశ్వతమైన సుఖాన్ని ఆశించి శాశ్వతమైన సుఖాన్ని కోల్పోవచ్చున్నావు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామన్న విషయాన్ని మరిచిపోకు. సంతానానంతరం ఎన్నో మార్లు వ్రతం ఆచరిస్తానని వాగ్దానం చేసి అసత్యము పలికినందులకు గాను ఫలితమిది. వ్రతం ఆచరించి నీ వాగ్దానం పూర్తి చేసుకుని సుఖించు, నీ ఐశ్వర్యం నీకు లభిస్తుంది. వెళ్ళుమనగా లెంపలేసుకుని క్షమాపణ వేడుకొని వ్రతం ఆచరించగలనని మదిలో తలచి సముద్ర తీరం చేరి ఎప్పటిలా వస్తువులతో నిండి ఉన్న బండిని చూసి సంతోషంతో ఆ సామగ్రిని పడవలోకి చేర్చి ప్రయాణం సాగిస్తూ భటుల ద్వారా వారు వస్తున్నట్లు కళావతికి, లీలావతికి వార్త పంపించారు. ఆ రోజే వ్రతం ఆచరిస్తున్న తల్లి బిడ్డలు ఈ శుభవార్త విన్నంతనే ఆ సంతోషములో వ్రతం ఆచరించకుండా, తీర్థప్రసాదములు స్వీకరించకుండా తర్వాత పూర్తి చేద్దామనే ఉద్దేశంతో గబగబా సముద్ర తీరం చేరారు. వారు సంతోషమున ఓడలాడుచుండగా, నా వ్రతాన్ని తిరస్కరించి ప్రసాదాన్ని స్వీకరించకుండా అవమానపరిచి వచ్చారా, సరే, దానికి గాను ఫలితం అనుభవించండి అని ఆ పరంధాముడు కుపితుడవగా భగవదాగ్రహం వల్ల సముద్రంలో పెద్ద సుడిగాలి రేగి వీరి పడవ తలక్కిండ్లయింది. అల్లుడు మాత్రం సముద్రంలో పడిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన కళావతి, భగవాన్, ఏమి వైపరీత్యము, నా పతి లేకుండా నేను జీవించగలనా, నా పతి లేని జీవనం ఎందులకు, నేను ఏ పాపం చేశానో అంటూ అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు స్వయజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదా పాపోద్యోగృతాం భవతి.
You want me to be your romance, but honey, just try me, can make you feel alright. I don't do patience, baby. It's all a matter of time.